శ్రీమాత్రే నమః. అందరికీ శుభోదయం అండి. అందరూ ఏం చేస్తున్నారు? అయితే నిన్న సాయంత్రం నేను చేసిన వీడియోకి ఎవరైతే నన్ను మీ దగ్గరికి వచ్చినవి కాదు పురాణాలు చెప్పండి అన్నారో ఆవిడ ఏమనుకోద్దక్క, సారీ అని చెప్పడం జరిగింది. ఆవిడ చేత సారీ చెప్పించడం నా ఉద్దేశం కాదు. కాకపోతే మీ దగ్గరికి వచ్చిన విషయాలు కాదు ఇవి చెప్పండి అనే అనడం నాకు నచ్చలేదు. ఎందుకంటే నా దగ్గరికి వచ్చినవి నాకు తెలిసిన విషయాలు, నా అనుభవంలో విషయాలు నేను చెప్తాను. వాటి ద్వారా మోటివేట్ చేస్తాను. పురాణాలకు వేరే ఛానల్స్ చాలా ఉన్నాయి. అలా అంటే ఆవిడ అలా కాదు, మీరు ఒక్కొక్కసారి చెప్తూ ఉంటారు కదా పలానా కష్టం వస్తే ఏ దేవుని తలుచుకోవాలి అని, అందుకు అడిగాను అంటారు. మీకు ఏ కష్టం వచ్చిందో ఆ కష్టం గురించి చెప్తే నేను దానికి తగ్గ స్తోత్రం చెప్తాను. ప్రత్యేకించి రోజు వాటి గురించి చెప్పడం అన్నది జరగదు కదా. అయినా కూడా అందరికీ సర్వశ్రేయస్కరమైనది, నిత్యం పఠించదగ్గది ఏ సమస్యకైనా మనం అర్జునకృత దుర్గా స్తోత్రం ఉంటుందండి. అది దుర్గా ద్వాత్రిసన్నామావళి అని ఉంటుంది, చిన్న స్తోత్రమే. అది తలుచుకుంటే, అవి చదువుకుంటే ఆ రెండు జీవితంలో దేనికి భయపడం, సమస్యలు వచ్చినా అలాగే ఆ సమస్య నుంచి అలా బయటపడతాం. నేను అది చాలాసార్లు చెప్పాను, ఏ సమస్యకైనా అని. అది జ్ఞాపకం ఉంచుకోవాలి. మరి మీరు దుర్గాదేవి, ఎందుకంటే దుర్గతుల నుంచి కాపాడేది దుర్గాదేవి. అసలు ఈ స్తోత్రాలు ఏమి చదవకపోయినా తరచూ అమ్మవారిని అమ్మ దుర్గా అనుకున్నా చాలు. అర్జునకృత దుర్గా స్తోత్రం కరోనా టైంలో కూడా మా వారిని హాస్పిటలైజ్ అవ్వకుండా సేవ్ చేసింది కూడా అదే స్తోత్రం. దాన్ని రోజు నేను 9 సార్లు రోజు చదువుకుంటూ ఉండేదాన్ని, ఆయనకి తేలిగ్గా ఉండేదాకా. ఎందుకంటే ఆయన హాస్పిటల్స్ అవి అంటే చాలా భయం. పైగా ఆ టైంలో మా బంధువుల్లో చేరిన వాళ్ళని ఎవరిని రానివ్వలేదు, వాళ్ళు ఒక్కరినే జాయిన్ చేసుకున్నారు. ఈయన అలా ఉండలేరు, ఆయనకి సైకలాజికల్గా హాస్పిటల్లో అవి అంటే చాలా ఒక రకమైన ఇదైపోతారు, ముందే తేడా చేసేస్తుంది. అందుకు నేను చాలా భయపడ్డాను. ఇంట్లో ఉండే ఆయనకు అన్నీ నేనే చేశాను, నేను బాగానే ఉన్నాను అమ్మవారి దయ వల్ల. అదే స్తోత్రాన్ని మాత్రం పొద్దున్న, మధ్యాహ్నం, సాయంత్రం 3 పూట్ల 3 సార్లు చొప్పున నేను చదువుకున్నాను. తర్వాత నారాయణీలో ఒక స్తోత్రం కూడా చదువుకున్నాను. దాంతో ఆయన కొంచెం వీక్ అయ్యారు కానీ చాలా చక్కగా బయటపడ్డారు. ఊరికే మా డాక్టర్ గారు ఫోన్లో ఏ ట్యాబ్లెట్లు వాడాలో చెప్పారు, అంతవరకే. అది కూడా ఒక్క 5 రోజులే. తర్వాత వీక్నెస్ అయితే ఒక నెలాళ్ళు ఉంది, కానీ చక్కగా బయటపడ్డారు. అదే కాకుండా ఎవరికైనా ఆర్థిక సమస్యలు కానీ, కుటుంబంలో చెప్పుకోలేని సమస్యలు కానీ, పెళ్ళిళ్ళు అవ్వక ఉన్న మొండి సమస్యలు కానీ, ఉద్యోగ సమస్యలు, వేటికైనా సరే ఆ అర్జునకృత దుర్గా స్తోత్రం, ఈ దుర్గా ద్వాత్రిసన్నామావళి, ఈ 2 చదువుకుంటే దుర్గతుల నుంచి మనల్ని కాపాడుతుంది దుర్గాదేవి. అది నేను చెప్పేది. ఎందుకంటే సర్వశక్తి స్వరూపిణి ఆవిడ. ఏ పనికైనా సరే ఇవి 2 తప్పకుండా చదువుకోండి అందరూ. మీ జీవితాలు చాలా చక్కగా ఉంటాయి. అది దేని గురించి ఆందోళన పడకూడదు. కాకపోతే నమ్మకం ఉండాలండి. ఎప్పుడు కూడా ఒక గురువు ఏదైనా చెప్తే ఆ గురువు చెప్పిన దాని మీద నమ్మకం ఉండాలి మనకి. ఆ గురువు ఉపదేశం చేసిన మంత్రం మీద నమ్మకం ఉండాలి. అలాగే ఒక స్తోత్రం ఏదైనా మనం చదువుతున్నాం అంటే మన నమ్మకమే మనని నడిపిస్తుంది, మన నమ్మకమే నిలబెడుతుంది. కొంతమంది నేను చూశాను, ఏదైనా చెప్తే టెస్టింగ్కి అన్నట్టు చేస్తారు. పెద్దవాళ్ళే, పిల్లలే అక్కర్లేదు. అలా చెప్పారు, అవుతుందా లేదా అని టెస్టింగ్కి చేసినట్టు చేస్తారు. అలాంటి వాళ్ళ పనులు సఫలం అవ్వవు. అలా ఎప్పుడు పొరపాటు చేయకండి. మీరు చదవకపోయినా ఏమీ పర్వాలేదు, కానీ అలాంటి పొరపాటు మాత్రం చేయొద్దు. నమ్మకం పూర్తిగా ఉంచండి. నమ్మకం ఉన్న చోట అది తప్పకుండా సత్ఫలితాన్ని ఇస్తుంది. ఇది నేను ప్రత్యక్ష అనుభవంతో చెప్తున్నాను. అది సర్వదా అన్ని పనులకి విఘ్నేశ్వరుని తలుచుకోందే అసలు రోజు ప్రారంభించాను నేను. విఘ్నేశ్వరుని తలుచుకోండి అన్ని వేళలా, అది కూడా చాలా ముఖ్యం. పూజల దగ్గర దీపం పెట్టుకుని మీరు తర్వాత యువతలు కూర్చుని ఇవన్నీ చదువుకోవచ్చు. అక్కడే ఇంకా మిగతా పనులు చెయ్యాలి కదా, వంట, టిఫిన్ ఇవన్నీ ఉంటాయి కదా. ముందు చక్కగా పొద్దున స్నానం చేసేసి పూజ చేసేసుకుని, పూజ అంటే దీపం పెట్టి అదే దేవుడికి పంచోపచారాలు చేసేసి మీరు వచ్చి మిగతా పని చేసుకోండి. మీకు కాసేపు ఖాళీ దొరికాక ఒక కుర్చీలో కూర్చుని, ఒక ప్లాస్టిక్ కుర్చీ అయితే మంచిది,
ఏదైనా క్లాత్ అలాంటివి ఉన్నవి కాకుండా కూర్చుని మీరు చదువుకోదలుచుకున్నవన్నీ చక్కగా చదువుకోండి. మామూలుగా నిత్య దినాల్లో శుభ్రంగా ఉతికి ఆరవేసిన బట్టలు కట్టుకోవచ్చు. ప్రత్యేక పర్వదినాల్లో వినాయక చవితి, వరలక్ష్మి వ్రతం అలాంటప్పుడు మడి తప్ప మిగతా అప్పుడు ఉతికి ఆరవేసిన బట్టలు కట్టుకుని పూజ చేసుకోవచ్చు. ఇది నేను చేసేది ఇదే, మీకు చెప్పేది ఇదే. ఆ పైన నేను ఇంకా ఏవో అనుకుంటూ ఉంటా, ధ్యానం చేసుకుంటూ ఉంటా, అవన్నీ చేస్తా. అది మీ ఇష్టం. కానీ ఈ దుర్గా స్తోత్రం అన్నది ఎంతో మహిమాన్వితమైనది. అది దుర్గాదేవిని ఎప్పుడూ వదలకూడదు. చెప్పాగా ఆవిడ సర్వశక్తి స్వరూపిణి. దీంతో ఎవరికైనా నన్ను అడిగిన ఆవిడకి ఇంకా మిగతా వాళ్ళు ఎవరికైనా సరే క్లారిఫికేషన్ వచ్చిందని అనుకుంటున్నాను. అందరూ మీరు చెప్పివి చాలా ఇంట్లో మనిషిలా అనిపిస్తాయి, చక్కగా మోటివేట్ చేస్తున్నారు, ఇలాగే కంటిన్యూ చెయ్యండి అన్నారు. నా ఉద్దేశం కూడా అదేనండి. ఎందుకంటే ఆడవాళ్ళు ఎంతో ప్రగతి సాధించారు. మొండి ఆడవాళ్ళు ఉన్నారనుకోండి, ఇప్పుడు అంటే ఇప్పుడు చంపేయడాల దాకా వచ్చేసారు. కానీ ఒకప్పుడు కూడా ఆడవాళ్ళు చాలా గయ్యాళిగా ఉండేవారండి. పూర్వం అంత భర్త మాట ఏమి వినేసేవారు కాదు. నేను చూసేదాన్ని కూడా. మా నాయనమ్మ గారు వాళ్ళ టైంలో వాళ్ళ సమకాలీకులు వాళ్ళు చాలామంది, మా అమ్మగారి టైంలోనూ వాళ్ళ సమకాలీకులు వాళ్ళ మాటే ఏమైనా అంటే కాదంటే నూతిలో దూకుతా, గోదావరిలో దూకుతా, వాళ్ళ ఊళ్ళో ఏ నది ఉంటే అది కృష్ణానదిలో దూకుతా, అలా ఉండేవారు మొండిగా. కొంచెం భర్తలు మెతక మనుషులు బాబోయ్ అని వీళ్ళతో పడలేక వాళ్ళు ఏం చెప్తే అదే వినేవారు. ఆడపెత్తనం అంటారు, అలా కొనసాగిన కుటుంబాలను కూడా నేను చూశాను. గయ్యాళితనము అన్నది ఒక పొగర్మోత్తనం మగవాళ్ళకే పరిమితం కాలేదు, అనాది నుంచి స్త్రీలలో కూడా ఉంది అది, ఆ గయ్యాళితనం అన్నది. కాకపోతే కొంత పిల్లలు అవి ఎక్కువ ఉండేవారు కదా. పూర్వం గయ్యాళిగా ఉండి ఇంట్లోనే సాధించుకునేవారు. ఇప్పుడు వీధికెక్కి భర్తలను చంపడం, దుర్మార్గంగా ప్రవర్తించడం ఇలాంటివన్నీ వస్తున్నాయి. మగపిల్లలు పెళ్ళంటేనే భయపడే స్థితి ఈ రోజున వచ్చింది. అది గయ్యాళి ఆడవాళ్ళు ఎప్పుడూ ఉన్నారు, అన్ని కాలాల్లోనూ ఉన్నారు. అది కాకపోతే ఇంకో దురదృష్టం ఏంటంటే మన జనరేషన్లో ఇప్పటికీ భర్త అంటే భయపడిపోయి వాళ్ళు ఉన్నారు. పిల్లలు పెద్దవాళ్ళు అయ్యాక తల్లికి సపోర్టుగా నిలవాలి. అలాని తండ్రిని తూలనాడమని నేను చెప్పను. కాస్త పిల్లల సపోర్ట్ ఉందనుకోండి. ఎందుకంటే నేను చూశాను ప్రత్యక్షంగా, అది మా చుట్టాల్లోనే. ఒక ఆయన చాలా ఎవరన్నది అనవసరం, నాకు దగ్గర వాళ్ళే బాగా సాధించి ఇంట్లో ఆవిడని ఇబ్బంది పెట్టేసి కాస్త ఎక్కువ నూనె వాడినా నూనె చుక్క వచ్చి ఏమన్నా ఎక్కువ నూనె తగ్గించి కొసరి తెచ్చి, ఇది వరకు ప్యాకెట్లు ఇవి కాదు కదా, గానుక్కి అది వెళ్ళి క్యాన్ పుచ్చుకుని నూనె తెచ్చుకోవడం. ఇంటికి వచ్చి వాళ్ళు వెళ్ళి వాళ్ళు ఉండేవారు. ఇంత చేసి ఆయన బంధువులే అయినా సరే. మరి అలాంటప్పుడు ఎక్కువైనా సరే అప్పుడే అయిపోయిందా అని సాధించి, కానీ పిల్లల్ని బాగా చదివించాడండో. అందుకని పిల్లలు మంచి వృద్ధిలోకి వచ్చారు అని ఆవిడ్ని మాత్రం రాచి రంపాన్ని పెట్టేశాడు. అన్ని విషయాల్లో సర్దుకుని గీసి ఒక చీర కొనడం దగ్గర నుంచి ఎంతో సర్దుకుని పాపం ఆ ఇల్లాలో ఆవిడ కాలక్షేపం చేసింది. పిల్లలు మంచి పొజిషన్లోకి వచ్చిన తర్వాత వాళ్ళని పిల్లల ఇది చూసి ఆయన కొంచెం మారాడు ఈ లోపల. కానీ ఈయనేం వ్యసనపరుడు కాదు, డబ్బులు తగలలేదు. ఈ డబ్బులతో అన్ని చోట్ల స్థలాలు కొని బోర్డు ఆస్తిని పెంపొందించాడులండి. ఈవిడికి ఒక సందర్భంలో ఈవిడికి కొంత వయసు వచ్చి పిల్లలు పెళ్ళిళ్ళు అయ్యి వాళ్ళ మంచిగా సెటిల్ అయ్యాక ఈ ఆస్తి వివరాలన్నీ తెలిసాయి. పాప వెర్రిమా తల్లికి అప్పటిదాకా ఏం తెలియదు. ఓహో ఇంతేనేమో, చాలని జయితమేమో అలా అనుకుంది. మరీ ఎక్కువ చదువుకోలేదు. తెలిసిన తర్వాత అంత ఆస్తి పెట్టుకున్న నిన్నాళ్ళు ఇలా కాల్చూ తిన్నారా అని గొడవ చేసేసి అప్పటి నుంచి ఆవిడకి ఎలా ఇష్టమో అలాగే ఆవిడ జీవితాన్ని ఇప్పటికీ ఉంది, కొనసాగిస్తోంది. హాయిగా అన్ని పుణ్యక్షేత్రాలు అన్నీ తిరుగుతోంది. పిల్లల ఎదగడంతో ఆయన కూడా నోరును కొంత నొక్కేసుకున్నాడు. ఏమైనా పిల్లలు ఏమైనా అంటారేమో ఇంకా తల్లిని ఏమైనా అంటే అని చెప్పి. ఇప్పుడంతా ఆవిడ పెత్తనమే. అలాంటి వాళ్ళు కూడా ఉంటారు, పెళ్ళాన్ని నొక్కేసి ఈ రోజుకి బాధ పెట్టి వాళ్ళు చాలామంది. ఈవిడ లైఫ్ ఎక్కడితో సెటిల్ అయింది అనుకోండి, పిల్లలు మంచిగా సెటిల్ అయితే కూడా తల్లికి ఎంతో సపోర్ట్గా ఉంటుందండి. అప్పుడు కూడా భర్త ఇంకేం చేయలేడు. కాకపోతే అరుదుగా కొంతమందికి తండ్రికి సపోర్ట్గా మాట్లాడతారు. అంటే తండ్రి మొదటి నుంచి తల్లిని తీసి పడేయడం చూసి వాళ్ళకి అదే అలవాటు అవుతుంది. ఎప్పుడు అలాంటి ఆడవాళ్ళు ఎక్కువ మాట్లాడకండి పిల్లలతో, ముభావంగా ఉండండి. మీ కన్న ప్రేమ రక్త సంబంధం ఉన్నా సరే ఎంతలో ఉండాలో అంతలో ఉండాలి.
ఎప్పుడు నేను చెప్తాను, మనంతటి వాళ్ళం మనం పెంచితే పెరిగారు ఈ పిల్లల చేత మాటలు పడవలసిన అవసరం ఏ తల్లికి లేదు. అందుకని మీ అంతటి వాళ్ళు మీరు, నేను ఎప్పుడు మనం భుజం తట్టుకోవాలి. ఒక మంచిగా వంట చేసినా సరే, కుటుంబానికి సంబంధించిన ఒక మంచి మన సలహా చెప్పినా సరే, ఏదైనా ఉపయోగపడే పని చేసినా సరే, మనంతటి వాళ్ళ మనం శబాష్ అని మనకు మనమే చెప్పుకోవాలండి అద్దంలో చూసుకుని. అంతేగాని ఎవ్వరూ మనని పొగిడేరు. కొంతమంది పొగడాలని అనిపించిన మగవాళ్ళకి లోపల కొంచెం కుళ్ళుగా ఉంటుంది. వీళ్ళకి టెంపర్ వచ్చేస్తుంది పొగుడుతో అనుకుంటారు. కొంతమంది చక్కగా పొగుడుతారు, అవును నీ వల్లే అని. ఎలా అయినా మేలిగో అంటారు చూసారా, అది ఉంటుంది వాళ్ళకి, అది అలా వస్తుంది ఎక్కడి నుంచో కొంచెం. అందుకని దాన్ని ఎవరు తప్పించలేరు. ఇప్పుడు మగపిల్లలు అయితే ఎవరు చాలామంది అలా ఉండట్లేదు, కోఆపరేటివ్గా ఉంటున్నారు భార్యాభర్తలు చాలా. అది ఆడపిల్లలు కూడా అందరూ చెడ్డవాళ్ళు ఎవరు ఉండడం లేదు. వాళ్ళు కష్టపడి ఉద్యోగాలు చేస్తున్నారు, మంచిగా ఉంటారు. కొంత రాక్షస జాతి స్త్రీలు కామం, హత్యలు అలాంటివన్నీ చేసి వాళ్ళు ఎవరు మామూలు మనుషులైతే కాదు. వాళ్ళ జన్మలు తీసుకునేటప్పుడు ఏదో నీచ ఆత్మ వాళ్ళలో ప్రవేశించి జన్మను తీసుకుని ఉంటుంది. నా ఉద్దేశం అయితే అదే. అయితే మంచి మంచి ఆడపిల్లలందరూ కూడా చక్కగా అన్ని పూజలు చేసుకుంటున్నారు, అటు ఉద్యోగాలు చేస్తున్నారు, ఇటు ఇంట్లో కూడా చూసుకుంటున్నారు. ఏమన్నా కొంతమంది ఉద్యోగాలు చేసినప్పుడు భర్త హెల్ప్ తీసుకుంటారుగా, భర్తకు కావాల్సినవి వండి పెడుతున్నారు పిల్లలు. అందరూ మరి మంచిగానే ఉంటున్నారు. మా కోడళ్ళని వాళ్ళని చూస్తున్నాను కానీ నేను అన్ని రకాలుగా వాళ్ళు చేస్తున్నారు. మా పిల్లల మొగుళ్ళకి కావాల్సినవి చేస్తున్నారు, పూజలు అవి వచ్చినా ట్రెడిషనల్గా అన్నీ చేసుకుంటున్నారు, అన్ని రకాలుగాను ఇదిగానే ఉంటున్నారు. అది కాకపోతే అందరూ అలాగే ఉంటారని లేదు కానీ చాలామంది పాపం అలాగే ఉన్నారు. చిత్రంగా అరుదుగా ఒక నీచ ఆత్మ ప్రవేశించిన జన్మ తీసుకున్న వాళ్ళే కామానికి, ఇలాంటి అక్రమ సంబంధాలకి, మొగుళ్ళని చంపేయడానికి అలాంటి వాళ్ళు కొంతమంది తయారయ్యారు. వాళ్ళ గురించి అంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. ఇదండి, ఎప్పుడు కూడా ఆ దుర్గాదేవిని వదలొద్దు. ఆవిడ పాదాలు పట్టుకుని అలా శరణాగతి వెళితే సర్వం జయం జరుగుతుంది. అన్ని రకాలుగాను హెల్త్ వైజ్, హెల్త్ అన్నీ బాగుంటాయి, చక్కగా ఉంటాయి అన్నమాట. ఇది నేను చెప్పే విషయం. మీ అందరి సహాయ సహకారాలు ఉండడంతోనే నా ఛానల్ నాకు ఏదైనా 2 మాటలు చెప్పాలని, మాట్లాడాలని మీతో అనిపిస్తుంది. మీ కామెంట్లన్నీ చదువుకుని మీకు వెంటనే రిప్లై ఇవ్వడానికి కూడా కారణం అదే. వాళ్ళు మన కోసం ఒక 10 నిమిషాలు నేను చేసే వీడియోకి వాళ్ళ పని ఆపుకుని వెంటనే నాకు కామెంట్ పెడతారు. మనం కూడా మన పని ఆపుకుని ఎప్పుడో మెల్లిగా సాయంత్రం ఒక్కొక్క దానికి రిప్లై ఇవ్వడం కాదు, వెంటనే నేను రిప్లై ఇస్తాను. అందుకనే నాకు ఎన్ని వ్యూస్ వచ్చినా నాకు వచ్చే కామెంట్లు మాత్రం చాలా ప్రేమగా, పాజిటివ్గా వస్తాయండి. సుధగారు మీరు కూడా అంత నొచ్చుకోకండి. నాకు నచ్చలేదు కాబట్టి నేను అలా చెప్పాను, వివరణ ఇచ్చాను. మాట కొంచెం ఒక్కొక్కసారి కమ్యూనికేషన్ గ్యాప్ అంటారు దాన్ని. మాట అనేటప్పుడు ఆ మాట గమ్ముని అవతల వాళ్ళకి నొచ్చుకుంటారేమో అని ఆలోచించి ఎప్పుడు మనం ఒక మాట మాట్లాడాలి. ఒక కామెంట్ చేసినా, మాట మాట్లాడినా నేను అదే అందరికీ చెప్తాను, ఎవరి మనసులో ఎప్పుడు ఎవరు నొప్పించకూడదు. ఎందుకంటే మనసు నొప్పించడం అన్నది చాలా పెద్ద తప్పు. అదే ఎవరికీ తెలీదు, చిన్న మాటే కదా అనేసే అనుకుంటాను. మా వారితోనే అంటాను, మా వారికి కొంచెం వేళాకోళం ఎక్కువ, వేళాకోళంగా మాట్లాడేస్తారు ఎవరినైనా, కానీ అది ఎక్కడో వెళ్ళి గుచ్చుతుంది. అన్ని వేళలా వేళాకోళం పనికిరాదు. అలా ఎవరిని హర్ట్ చేయకూడదు, లేకపోతే కోపం వచ్చేస్తుంది. ఆ కోపం మనసులో పెట్టుకుంటారు. వేళాకోళంగా అన్నానంటారు ఆయన. వద్దండి బాబు, వేళాకోళం ఏంటి, ఇంట్లో వాళ్ళకైతే అర్థమవుతుంది, వెళ్ళి హర్ట్ అవుతారు, అలా అనొద్దు అంటాను. మా కోడలను కూడా వేళాకోళంగా మాట్లాడతారు వాళ్ళతో కూడా. మా కోడలైతే, మా చిన్న కోడలైతే ఆయనకి పేరు పెట్టేసింది ఏకంగా. మా అత్తయ్య ఏమో అత్తగారు కాదు అసలు, ఏం మాట్లాడు, మా మామగారే అత్తగారు అని పేరు పెట్టింది. అలా అని ఏడిపిస్తూ ఉంటుంది. మామయ్య గారు మీరే అత్తగారు మాకు ఇంట్లో అని చెప్పి. వాళ్ళిద్దరూ సరదాగా ఏదో మాట్లాడుకుంటారు అనుకోండి. అసలు మొత్తానికి ఇద్దరు కోడళ్ళని, పెద్ద కోడళ్ళని, అవును రేఖ చెప్పిందే నిజం మామయ్య గారు అంటుంది పెద్ద కోడలు కూడా. అది అలా ఆయన అత్తగారుగా పేరుగాంచారు మా ఇంట్లో. అంటే ఆయన ఏమంటారని కాదు, మీరు మళ్ళీ అన్నీ మాకు ఆడపిల్లలు ఎక్కడున్నారమ్మా, మీరే ఆడపిల్లలు మాకు అంటారు, మీరే కూతుళ్ళు అంటారు మళ్ళీను. అలాగా వాళ్ళని ఏదో వేళాకోళంగా ఏదో ఒకటి అంటూ ఉంటారు. కానీ వేళాకోళం అన్ని వేళలా పనికిరాదండి. అది ఏ మాట అయినా సరే ఆచితూచే కొంచెం మాట్లాడాలి.
కొంతమంది అంటారు ఆచితూచి తూకం వేసినట్టు మాట్లాడగలమా అని. అవును, తూకం వేసినట్టే మాట్లాడాలి. ఏదో ఒకటి నోరుంది కదా అని మాట్లాడేస్తే మన నోరు దాటిన మాటను వెనక్కి తీసుకోలేం, మళ్ళీ అది వెళ్ళిపోతుంది ఫోర్స్గా. అది ఎవరిని హర్ట్ చేస్తుందో తెలియదు, బంధాలను కూడా దూరం చేస్తుంది. జాగ్రత్తగా ఉండడం ఎప్పుడు మంచిదే. ఓకేనా? ఉంటాను మరి. నా ఈ వీడియో మీద మీ అభిప్రాయాలు తెలియజేసేయండి. మరి మళ్ళీ మాకు కలుసుకుందాం. ఉంటాను. మీ స్నేహితురాలు విజయాపర్ణాల.